హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. అదేంటంటే దోసకాయతో దోశ వేసుకోవడం. సో దోసకాయతో దోశలు ఏంటి అనుకుంటున్నారా? సో ఎప్పుడు కాకుండా, రొటీన్గా కాకుండా, మనం ఎప్పుడు మినపప్పుతో ఆరుబుతో వేసే దోశలు కాకుండా ఇలా వీక్లీ వన్స్ హెల్దీగా ఒకరోజు తిన్నారంటే చాలా మంచిదన్నమాట. అదేంటంటే అన్ని పిండిలు కలిపి దోసకాయ, అంటే మనం కీర దోసకాయ ఉంటుంది కదండి, దాని తురుముతో ఈ దోశలు వేసుకోవాలన్నమాట. ఎలా వేసుకోవాలో ఒకసారి చూసేయండి, చాలా బాగుంటుందండి. హెల్తీ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక దోసకాయ తీసుకున్నా అండి. దానిపైన తొక్క అంతా తీసేసి ఇలా పీల్ చేసుకొని చూసారా, వాటర్ అయితే బాగుంటుంది కదా. దాంట్లో తర్వాత పక్కన తీసి పెట్టుకొని మిక్సీ జార్లో కొంచెం అల్లం, వెల్లుల్లి, మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిరపకాయలు, అలాగే మీ ఏ ఫ్లేవర్ నచ్చితే కొత్తిమీర కానీ పుదీనా కానీ ఏదో ఒకటి తీసుకొని ఇలా పేస్ట్ చేసుకొని మీరు తురిమి పెట్టుకున్నారు కదా దోసకాయ, దాంట్లో వేసుకొని తర్వాత దాంట్లో ఉల్లిపాయ ముక్క కూడా వేసుకోండి. తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ పచ్చి నువ్వులు కూడా వేసుకోండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే పెరుగుని స్కిప్ చేసేయండి. తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకొని మొత్తం అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలండి. సో ఇలా మొత్తం కలుపుకున్నాక దీంట్లో వాటర్ చూడ, ఎటువంటి వాటర్ వేయకండి, మనకి దోసకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి. తర్వాత దీంట్లోకి 1 కప్పు, ఇంకొక పావు కప్పు, అర్థమైంది అనుకుంటా, 1 కప్పు తర్వాత పావు కప్పు దాంట్లోకి ఏం వేయాలంటే జొన్న పిండి ఉంటుంది కదండి, జొన్న పిండి వేసుకోవాలి. తర్వాత దాంట్లోకి పావు కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. అలాగే పావు కప్పు దాంట్లోకి బియ్యం రవ్వ వేసుకోవాలండి, బియ్యపు రవ్వ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ అదే కప్పుతో పావు కప్పు శనగపిండి వేసుకోవాలి. అంటే మొత్తం అన్నీ కలిపి 2 కప్స్ అవుతాయి అన్నమాట. అంటే 1 కప్పు ఇంకా పావు కప్పు జొన్నపిండి, సో తర్వాత పావు కప్పు గోధుమ పిండి, పావు కప్పు మనకి శనగపిండి, పావు కప్పు బియ్యం పిండి, ఇవన్నీ కలిపి 2 కప్స్ అవుతాయి. వేసుకొని ఇలా దాంట్లోకి మీకు ఇష్టం ఉంటే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యి వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలండి. అయితే మీరు ఒకవేళ ఇది డైటింగ్ పరంగా మీరు చేసుకున్నారు అనుకుంటే, మీరు డైటింగ్లో చేసుకున్నారు అనుకుంటే నెయ్యిని స్కిప్ చేసేయండి. లేదు ఒక వీక్లీ వన్స్ ఒక వెరైటీగా బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారు అనుకుంటే నెయ్యి వేసి ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మళ్ళీ దాంట్లోకి వాటర్ పోసి నెమ్మదిగా మొత్తం అన్నీ కలిసేటట్టు మనకి దోసపిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోండి. అయితే ఇక్కడ దోసపిండిలా మరీ పల్చగా చేసేకండి, రాదనమాట. సో చూసారా, కన్సిస్టెన్సీ ఇలా కొంచెం కలిపేటప్పుడు టైం తీసుకొని ఇలా కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు కూడా కలుపుకోండి. సో ముందు వాటర్ వేయకుండా మనం ఉంది కదా దోసకాయ, దాంతోనే కలుపుకోవాలి. తర్వాత వాటర్ వేసి ఇలా కలుపుకోవాలి. కొంచెం ఒక 10 నిమిషాలు పక్కన తీసి పెట్టుకున్నాక స్టవ్ పైన తవా పెట్టి దాన్ని బాగా సీజనింగ్ చేసి బాగా హీట్ ఎక్కాలన్నమాట. ఆయిల్తో సీజనింగ్ చేశాక దీన్ని వేసుకొని తర్వాత నేనైతే ఇక్కడ కొబ్బరి నూనె యూజ్ చేస్తున్నా, మీరు ఏ నూనె అయితే ఆ నూనె యూజ్ చేసుకోండి, లేదా బట్టర్ కానీ గీ కానీ వేసుకొని ఇలా దోరగా వేయించుకోవాలన్నమాట. అంటే మనం దోశ ఎలా అయితే దీన్ని దోశ అనొచ్చు, లేదా మనం చిన్న చిన్న అట్లు వేసుకుంటాం కదండి, అలా కూడా వేసుకోవాలన్నమాట. వేసుకుంటే మనకి టేస్ట్ అయితే చాలా బాగుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది, డైటింగ్ వాళ్ళకైతే చాలా మంచిది. రొటీన్గా కాకుండా మామూలుగా తినాలనుకుంటే వీక్లీ వన్స్ ఇలా చేసుకోండి. దీన్ని చట్నీతో కానీ ఏదైనా కర్రీతో కానీ తింటే చాలా బాగుంటాయండి. లేదా వర్షం పడేటప్పుడు అలా సాయంత్రం స్నాక్స్లా తిన్నా కూడా చాలా బాగుంటుంది. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.